సుదీర్ఘ చరిత్ర ఉన్న బాబాయ్ హోటల్ ఇప్పుడు విశాఖకు వచ్చేసింది. ఎంతో ఫేమస్ హోటల్గా ప్రసిద్ధి చెందిన బాబాయ్ హోటల్ విజయవాడలో మంచి క్రేజ్ని సంపాదించుకుంది. ఇప్పుడు మన విశాఖలో అడుగుపెట్టి పసందైన రుచులను అందించేందుకు సిద్ధమైంది. మంచి ఆహ్లాదకర వాతావరణంలో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ భోజనం చెయ్యాలనుకునే వారికి ఈ బాబాయ్ హోటల్ మంచి విడిది. అందుకునే విజయవాడలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బాబాయ్ హోటల్ సాగర తీరానికి రావడంతో ప్రజలు ప్రారంభం రోజునే హోటల్కు వచ్చేసి ఎంజాయ్గా పసందైన రుచులను ఆస్వాదిస్తున్నారు. మరింకెందుకు ఆలస్యం, మీరు వచ్చేయండి వరి. విజయవాడలో బాబాయ్ హోటల్ ప్రత్యేకత ఉంది. అలాగే వైజాగ్లో ఈ ఒక్కటే బాబాయ్ హోటల్ ఉంది. అందుకే లేదని ఇక్కడ పెట్టడం జరిగింది. అవునా, అందరూ కూడా మాకు సహకరించమని కోరుకుంటున్నాం. అందరూ కూడా ఇప్పుడు ఏంటంటే వర్కర్స్ సాధారణ చాలా మంది ఉన్నారు. మీ సొంత కుటుంబం ఇక్కడ నడుపుతున్నాము కాబట్టి ఇవి మరికొంత అభివృద్ధి అయ్యి మన విలేజ్ లో కొంత పెరగడానికి కూడా అవకాశాలు ఉన్నట్టు అనుకుంటున్నాము. టేస్ట్ కూడా బాగుంటది. టేస్ట్ చాలు. బాబాయ్ హోటల్ అంటే ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఒక ట్రెడిషనల్ హోటల్. సో ఇందులో ఫుడ్ కానీ వచ్చే సర్వీస్ కానీ చాలా బాగుంటుంది. మేము ఇక్కడికి వచ్చి ట్రై చేసాం. ఫుడ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి వచ్చి ట్రై చేస్తారని కోరుకుంటున్నాం. ఇంకా ఇలాంటి సర్వీసెస్ ఇంకా పెరగాలని కోరుకుంటున్నాం. బాబాయ్ హోటల్ అని ఓపెన్ అయిందండి. చాలా ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అంతా బాగుందండి. ఇక్కడ ఉదయం టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ చాలా బాగుందండి. అందరూ వచ్చి చూడండి, ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుందండి ఇక్కడ ఫుడ్ అంతా. ఇక్కడ అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తున్నారండి. ఇక్కడ ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తున్నారు. అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుందండి. ఫ్యామిలీలో ఉన్నారనమాట వీళ్ళందరూ కూడా. చాలా బాగుందండి ఇక్కడ ఫుడ్. ఒకసారి ట్రై చేయండి, చూడండి. ఇవాళ మేము ఇక్కడ కొత్తగా లాంచ్ చేసిన బాబాయ్ హోటల్ కి వచ్చాం. ఇక్కడ మీల్స్ గానీ టిఫిన్స్ గానీ అన్ని చాలా బాగున్నాయి. అండ్ అంబియన్స్ వచ్చేసరికి చాలా చాలా బాగుంది. ఇక్కడ ఓనర్స్ స్టాఫ్ అండ్ కుకింగ్ స్టైల్ అంతా కూడా నీట్ గా క్లీన్ గా హైజీనిక్ గా కూడా చేస్తున్నారు. ఓవరాల్ గా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఓనర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా రిసీవింగ్ గానీ టేక్ కేర్ గానీ అంతా చాలా బాగుంది. అండ్ దీని యొక్క ఎన్విరాన్మెంట్ కూడా చాలా హైజీన్ గా నీట్ గా ఉంది. మిగతా హోటల్స్ లా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ గా నీట్ గా ఫ్యామిలీ ఫ్రెండ్లీగా ఉంది. రిసీవింగ్ చాలా బాగుంది. నాకైతే రిసీవింగ్ బాగా నచ్చింది. అండ్ వీళ్ళ ఫుడ్ టేస్ట్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. బాబాయ్ హోటల్ అనేది 1942 లో ఓపెన్ జరగబడింది. విజయవాడ 1942 నుంచి స్టార్ట్ అయింది. విజయవాడలో మన ఉత్తరాంధ్రలో ఈ 3 జిల్లాల్లో ఫస్ట్ బ్రాంచ్ విశాఖపట్నం డైమండ్ పార్క్ లో ఓపెన్ చేయబడింది ఈ రోజు. ఇందులో బాబాయ్ హోటల్లో మెయిన్ ఏంటంటే ఇడ్లీ, దోశ అన్ని స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి. మీల్స్ కూడా చాలా బాగుంటుందండి. చాలా వెరైటీస్ ఉంటాయి. అంచేత అందరూ కొద్దిగా బాబాయ్ హోటల్ ఇప్పుడు కాదు 1942ది. ఇక్కడ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటది. అంచేత అందరూ ఒకసారి విజిట్ చేయవలసిందిగా కోరుతున్నామండి ఈ న్యూస్ ఛానల్ ద్వారా. బాబాయ్ హోటల్ ఫేమస్ ఎందుకంటే చాలా ప్రసిద్ధి అయిన హోటల్ అనేది. బాబాయ్ అనేసరికి ఒక ఫ్యామిలీ రిలేషన్. అంచేత ఇక్కడ ఫుడ్ గానీ, ఇక్కడ టేస్ట్ గానీ, ఇక్కడ ఆర్టియాస్ గానీ అన్ని బాగుంటాయండి. ఒకసారి అందరూ విజిట్ చేయాలి. డైమండ్ పార్క్ సర్కిల్ లో ఇది ఈ రోజు ఓపెన్ చేయబడింది. అంచేత అందరూ రావాల్సిందిగా కోరుచున్నాం. ఇట్స్ 1942 లో ఓపెనింగ్ అయిందండి హోటల్. ఉత్తరాంధ్రలో ఇదే ఫస్ట్ బ్రాంచ్ అండి వైజాగ్ లో. స్వతంత్రం రాకముందండి ఇది 1942. అంచేత అందరూ డెఫినెట్ గా ఒకసారి విజిట్ చేయండి. బాబాయ్ అనేసరికి ఒక మంచి పేరున్న ప్రసిద్ధి అయిన హోటల్. బాబాయ్ హోటల్ అనేది ఇది ఏంటంటే ఒక ఫ్యామిలీ రిలేషన్ లాంటి హోటల్ ఇది. ఇందులో చాలా రకాలైన స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి. మీల్స్ అనగా, తర్వాత టిఫిన్స్ లో న్యూ డిషెస్ అనగా పెసరెట్ ఉప్మా, తర్వాత కారంపడి దోశ, మినీ మీల్స్, ఫుల్ మీల్స్ అన్ని రకాలు ఉంటాయి. ఒక ఫ్యామిలీ హోటల్ సార్ ఇది. అంచేత బాబాయ్ అనేది ఒక ఫ్యామిలీ కాఫీ తాలూకు ఏజెంట్. అందరూ చాలా బాగా సాటిస్ఫైడ్ అయ్యారు. ఇప్పుడు కార్ పార్కింగ్ కూడా ఇక్కడ సదుపాయం ఉందండి. కార్ పార్కింగ్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకో బ్రాంచ్ కూడా మేము ప్లాన్ చేసే దీంట్లో ఉన్నామండి.
అంచేత ఫ్రీగా అందరూ వచ్చి కస్టమర్స్ అందరికి మంచి కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంది. మేము ఎవరికి పోటీ గానీ ఎవరికి ఇచ్చేయడం గానీ మా అటువంటి ఆలోచన లేదు. మేము ఏంటంటే మంచి ఫుడ్ అందరికి అందించాలని అదే మా కోరిక అండి. అంచేత అందరూ ఒకసారి విజిట్ తప్పకుండా చేయాలి బాబాయ్ హోటల్ కి. ఇది మా రిక్వెస్ట్ అండి.